వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హనంకొండకి రావడం జరిగింది. ఇక్కడ హనంకొండలో మనతోని బీజేపీ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులు నాగపూరి రాజమౌళి గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వేసే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే బీజేపీ కనుక ఈసారి సెంట్రల్లో మూడోసారి అధికారంలో వస్తే ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది, ఏదో అవుతుంది, అది ఇది అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు. వాస్తవానికి బీజేపీ ఈసారి వస్తే ఏం జరగబోతుంది? 17 లోక్సభ స్థానాల్లో తెలంగాణలో బీజేపీ ఎన్నిటిని కైవసం చేసుకోబోతుంది? ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీజేపీ జెండా పాతబోతుందా? సో ఇట్లాంటి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారా? యా, ఐఎమ్ గుడ్ సార్. ఇది నేను మూడోసారి మీ దగ్గర రావడం. అందరికీ నమస్కారం. యా, ఓకే సార్, నేను స్ట్రైట్గా అడుగుతా ఉన్నాను సార్. బీజేపీ ఈసారి మూడోసారి కనుక అధికారంలోకి వస్తే ఏదో జరుగుతుంది, అది ఇది అని చెప్పేసి చాలామంది భయపడతా ఉన్నారు. అసలు ఏం జరగబోతుంది? జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఏం జరుగుతుందంటే వాళ్ళు చెప్పినట్టు రిజర్వేషన్లు ఎత్తివేయబడవు. అసలు కొంచెమైనా కాంగ్రెస్ వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండాలి. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని అగ్రవర్ణాల పార్టీ అంటారు, కానీ అగ్రవర్ణాల పార్టీ కాదు, అది అన్ని వర్గాల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు అధికారంలోకి ఉన్నా కూడా వెనుకబడినటువంటి పేదరికంగా ఉన్నటువంటి అగ్రవర్ణాలకు రిజర్వేషన్ తీసుకురాలే. అటువంటిది ఉన్న రిజర్వేషన్స్ ఎందుకు తీసేస్తుంది? అచ్చా, ఒక్కటి మెడ మీద కొద్దిగానన్న బుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు ఆలోచన చేయాలి. ఒక 60, 70, 80% బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, వివిధ రకాలైన వర్గాలు ఉన్నారు. మరి వీళ్ళ రిజర్వేషన్ తీసేస్తే ఏ పార్టీ అయినా మనుగడ సాధించగలుగుతుందా? బీజేపీలో కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంపీలు ఉన్నారు కదా, మరి వాళ్ళు తీసేస్తే ఊరుకుంటామంటారా? అదొక పిచ్చి ఆలోచన. ఏదో ఒక విధంగా బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్నది. మళ్ళీ మూడోసారి అవుతాడు. 300 సీట్లు కాదు, 400 సీట్లు కావాలంటారు. వాళ్ళు కావాలనేదే రాజ్యాంగం మార్చడానికి. అదొక పిచ్చి భ్రమ. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు మార్చింది, అది ప్రజలకు తెలియదు అనుకుంటుంది. అసలు డెమోక్రసీని ఈ దేశంలో లేకుండా చేసి పత్రికల స్వేచ్ఛకు భంగం కలిగించి ప్రతిపక్ష నాయకులందరినీ జైళ్ళలో వేసి 1975 జూన్ 25 నాడు ఈ రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసి ఎమర్జెన్సీ తీసుకొచ్చి ప్రజాస్వామ్యానికి భంగం కలిగించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాళ్ళు రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడడం బీజేపీకి అది సరి అయినటువంటిది కాదు. రాజ్యాంగాన్ని బీజేపీ మార్చే అవకాశం ఉంటే మారుస్తుంది, కానీ రిజర్వేషన్ల విషయంలో మార్చదు అవకాశాన్ని బట్టి. ఇప్పుడు మేము ఒకటి చెప్తున్నాం కదా, భారతీయ జనతా పార్టీ 3 కమిట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి 370 ఆర్టికల్ రద్దు, అది చేసినాం. రామ మందిర నిర్మాణం అయింది. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్లకు కామన్ సివిల్ కోడ్ కావాలి. మేము ఖచ్చితంగా కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తాం. కామన్ సివిల్ కోడ్ ఈ దేశంలో తీసుకొచ్చడానికి మా యొక్క పార్టీ విధానం. అది మా విధానాలు చూసి ప్రజలు ఓటేస్తే మేము తప్పకుండా దాన్ని చేస్తాం. అంతే తప్ప రిజర్వేషన్లు అనేటువంటిది ఒక బూటకం, వాళ్ళు చెప్పేది అబద్ధం. ఓకే, కామన్ సివిల్ కోడ్ అని చెప్పేసి మీరు అంటున్నారు. యాక్చువల్లీ కామన్ సివిల్ కోడ్ అనేది చాలా మందికి తెలియదు. ఒకసారి విశ్లేషించండి, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. కామన్ సివిల్ కోడ్ అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకే విధానమైనటువంటి కానూన్ ఉండాలి, చట్టం ఉండాలి. ఇది ప్రపంచంలోని అన్ని దేశాలలో ఉన్నది. ఇవాళ అమెరికాలో అమెరికా చట్టం ఉంటుంది, ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ చట్టం ఉంటుంది. ఇతర దేశాలు ఎవరైతే ఉంటాయో ఆ దేశాలలో ఆయా చట్టాలు ఉంటాయి. మనకు కూడా ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారమే ఈ దేశంలోని పౌరులందరికీ ఒక చట్టం ఉండాలనేది భారతీయ జనతా పార్టీ విధానం. కాబట్టి 2 విధానాలు ఉండాలి, 2 జెండాలు ఉండాలి, 2 కానూన్లు ఉండాలి, 2 ప్రధానమంత్రులు ఉండాలని ఒకసారి అంటే దాన్ని తీసేయడం జరిగింది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఆడవాళ్లకు, మగవాళ్లకు, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా అందరికీ సమానమైనటువంటి ఒకటే చట్టం ఉండాలనేది మా విధానం. రైట్.
సార్ రీసెంట్గానే తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి, అంటే ఎలక్షన్స్ జరిగిపోయాయి, 4వ విడత కంప్లీట్ అయిపోయింది. సార్ ఇక్కడ నేను సూటిగా అడుగుతా ఉన్నాను, తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో బీజేపీ ఎన్నిటిని కైవసం చేసుకోబోతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మీకు ఎలా అనిపించింది? రామ భక్తి రాజ్ కరేగా ఢిల్లీ కా సింహాసన్, రామరాజ్యమే వస్తుంది భారతదేశంలోన, రామభక్తుడే రాజ్యమేలుతడు ఢిల్లీ పీఠం పైన, రామభక్తుడే రాజ్యమేలుతడు ఢిల్లీ పీఠం పైన, రామరాజ్యమే వస్తుంది భారతదేశంలోన. ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని కలలు కన్నా మళ్ళీ మూడోసారి అఖండమైనటువంటి మెజారిటీతో నరేంద్ర మోడీ గారు వస్తారు. మీరు తెలంగాణ విషయం అడిగారు. తెలంగాణ విషయంలో కూడా మేమేం మాట్లాడడం లేదు. సోషల్ మీడియా కానీ అన్ని టీవీలలో కానీ వస్తున్నటువంటి విషయాన్ని మీరు చూసారు. మేము గ్రామాలలో తిరిగినప్పుడు, ఓట్ల కోసం పోయినప్పుడు, పోలింగ్ జరిగేటువంటి సమయంలో మేము పోలింగ్ బూత్లో తిరిగినప్పుడు మాకు ఓటు వెయ్యరు అనేటువంటి వాళ్ళు కూడా మాకు, మేము ఈసారి పువ్వుకి వేసినవయా, మేము ఈసారి మోడీకి వేసినవయా, అసలు మోడీ నామంతో పల్లెలన్నీ దద్దరిల్లినాయి. కొందరు అంటారు సిటీలలో బీజేపీకి పడ్డాయి, గ్రామాలలో పడలేదు అని. అది కరెక్ట్ కాదని నేను విశ్వసిస్తున్నా. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా బూత్లలో తిరిగినా కాబట్టి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్, అంటే బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది నరేంద్ర మోడీ మీద. ఎందుకంటే వాళ్ళకు మా కార్యకర్తలందరూ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసారు. పోయినసారి 2019లో అంత ప్రచారం జరగలే. కానీ ఈసారి మా యొక్క విధానం ఏంటంటే, మేము చేసినటువంటి పనులు, నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పథకాలను ఇంటింటికి, గ్రామానికి ఏమి ఇచ్చిండ్రు, ఏ పథకాలు ఇచ్చిండ్రు, ఏ పథకాల ద్వారా బెనిఫిట్ అయిన పేదలు అని చెప్పేసి ఇంటింటికి మా కార్యకర్తలు చెప్పిండ్రు. కరపత్రాల ద్వారా, పాటల ద్వారా, వివిధ రకాలైనటువంటి విన్యాసాల ద్వారా అది ప్రజలందరి దగ్గరగా పోయింది. మేము పోయి అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తున్నారు, అరే ఈ గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చేది నరేంద్ర మోడీ అన్నట్టు కదా, ఉచితంగా బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ అన్నట్టు కదా, కరోనా వచ్చినప్పుడు ఉచితంగా ఆయనే వ్యాక్సిన్ ఇచ్చినట్టుగా, రూపాయి లేకుండా. మా ఇంటి మరుగుదొడ్డి పైసలు ఆయన ఇచ్చినట్టు కదా, సిమెంట్ రోడ్లు ఆయన ఇచ్చినట్టు కదా, మాకు ప్రతి గ్యాస్ పై ఇచ్చింది ఆయనే కదా, ఇట్లా వాళ్ళే చెప్తున్నారు. సో ఎవరేం చెప్పినా, ఎన్ని తాయిలాలు పెట్టినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి డబుల్ డిజిట్ వస్తుంది. డబుల్ డిజిట్. ఓకే సార్, ఇక్కడ నేను సూటిగా అడుగుతా ఉన్నాను, June 4th, 2024 సార్ హూస్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, దీని గురించి సూటిగా చెప్పండి సార్. ఎందుకంటే మీరు బీజేపీలో ఉన్నారని చెప్పేసి మరలా నరేంద్ర మోదీ అంటారు, బట్ హౌ నేను బీజేపీ కాబట్టి అనడం కాదు. మీ పత్రికలకు సంబంధించినటువంటి వాళ్ళు, విశ్లేషకులు, మమ్మల్ని వ్యతిరేకించేవారు, సోకాల్డ్ కమ్యూనిస్టు సైడ్ ఉన్నటువంటి వాళ్ళు, లెఫ్టిస్టులు కూడా ఈరోజు ఏమంటున్నారంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధిస్తుంది అని. అరే ఇప్పుడు వాళ్ళు అన్నదే నిజమవుతుంది. పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే. బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్లో ఉంది. కాబట్టి మొన్న ఏదైతే కేసీఆర్ ప్రభుత్వము ప్రజలకు ఇబ్బంది పెట్టింది, ప్రజలు నష్టపోయినరు అనేటువంటి విధంగా కాంగ్రెస్ను గెలిపించగలిగినరో, బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ని గెలిపించగలిగినరో, ఈ 100 రోజులు 120 రోజులనే కాంగ్రెస్ పార్టీ అంత పతనమైపోయింది. అన్ని రకాలుగా వాళ్ళను ఇబ్బంది ప్రజలే చెప్తున్నారు, మాకు 500 వడ్లకు రాలేదు, మాకు 2500 పెన్షన్ పెంచలేదు, మాకు ఈయన ఇచ్చినటువంటి గ్యారంటీలో 2 లక్షల రూపాయలు మాఫీ కాలేదు, కొత్త పెన్షన్ రాలేదు, కొత్త రేషన్ కార్డు రాలేదు, ఇచ్చిండు ఒక బస్సు, అది తప్ప ఆయన ఇచ్చింది ఏమీ లేదు. కాబట్టి ఇట్లా మోసం చేసి కరెంట్ వస్తలేదు, కరెంటు కూడా ఫ్రీ అన్నాడు, కరెంటు బిల్లు వస్తున్నాయి. కాబట్టి ఈయన ఏమి చేయలేడు కూడా. ఈయన ఏమంటున్నాడు, అంతా కేసీఆర్ అంతా డుల్లా చేసిపోయాడు, గుల్లా చేసిపోయాడు, నీకు తెలియదు. అప్పుడు నువ్వు ఉచితంగా ఎట్లా పడితే అట్లే
వాగ్దానాలు చేసి మనుషుల యొక్క ఆశ పెట్టించి నువ్వు సీట్ మీద కూర్చున్న తర్వాత ఆయన అంతా ఖరాబ్ చేసిండు, ఆయన ఖరాబ్ చేసిండే కదా నిన్ను తీసుకొచ్చింది. నువ్వు ఎట్లా పరిపాలన చేస్తావు, ఎట్లా ఈ అప్పులు తీస్తావు, ఎట్లా చేస్తావు ఆలోచన చేసుకొని చేయాలి కదా. నీలాగా నరేంద్ర మోడీ కూడా ఉచితంగా ఎన్నో వరాలు ఇవ్వచ్చు కదా. దేశంలో ఉంటాయని ఎట్లా పడితే అట్లే వరాలు ఇవ్వచ్చుగా, ఇవ్వలేదు. కాబట్టి దేశాన్ని రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి తీసుకుపోవడానికి ఒక చైనాలో సామెత ఉంటుంది ఏంటంటే చేపల కూర వండి పెట్టడం కాదు, చేపలు పట్టడం నేర్పాలి, ఉపాధి కల్పించాలి, ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని బతకాలి. ఆ రకమైనటువంటి పార్టీ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. వాళ్ళు ఏమన్నా ఉచితంగా ఇచ్చి దేశాన్ని మొదటి నుంచి నాశనం చేస్తున్నారు. ఓకే సార్, ఇక్కడ కరెంట్ బిల్లులు ఇంకా అంటే జీరో రావట్లేదు, బిల్లులు ఇంకా మేము డబ్బులు కడుతున్నామని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. మీదో పెద్ద అపార్ట్మెంట్ ఉంది సార్, మీరు మనీ పే చేస్తూ ఉన్నారా? మీకు జీరో అనేది రావట్లేదా? అది మేము మధ్యతరగతి వాళ్ళము, మాలాంటి వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. మేము అపార్ట్మెంట్లో ఉన్నాము అంటే మాకు 500 వస్తుంది, 300 వస్తుంది, 1000 వస్తుంది. మీ ఏసీ వాడుకుంటూ ఫ్యాన్లు ఉంటాయి, మాకు అవసరం లేదు. ఆయన చేసిన పని. గ్రామాలలో ఉండేటువంటి పేదలు, స్లమ్స్లో ఉండేటువంటి పేదలు, ఎవరైతే 100, 150, 200 యూనిట్లోకి ఉన్నటువంటి పేదలు కరెంట్ బిల్లు ఎట్లా చేస్తా అన్నావో చేయాలి. నువ్వు పెద్దలో చేయమని అంటలేము కదా, నువ్వు అన్నది కూడా అంతే కదా. అట్లా చేయాలి, అట్లా చేస్తలేవు, అది అమలు అవుతలేదు. ఎక్కడో ఒకడ ఇద్దరికి చేసేసి మొత్తం చేసినామంటే కాదు కదా. కంప్లీట్గా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బిల్లు రావద్దు, అది చేయండి. రైట్ సార్, ఇక్కడ మీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలత గారు సార్, పోలింగ్ జరుగుతున్నటువంటి వేళల్లో మాధవిలత గారి పైన దాడి జరిగింది సార్. ఇక్కడ దాడి ఎందుకు జరిగిందనే కోణంలో విశ్లేషిస్తే కనుక మాధవిలత గారు ముస్లిం వాళ్ళ బూర్కా తీయడం అనేది ఇది కరెక్ట్ చర్యనేనా? అంటే వాళ్ళు ఇప్పుడు మాధవిలత గారు బూర్కా తీయడం అనేది వాళ్ళకి నచ్చని ఎడల తిరిగి దాడి చేశారు కదా, ఈ రకంగా అనుకోవచ్చు కదా. ఈ దాడిని ఎందుకని మీరు ఖండించిల్లు? మాధవీలత మజ్లిస్ పార్టీకి పగలే చుక్కలు చూపిస్తున్నది. మాధవీలత మజ్లిస్ పార్టీకి పగలే చుక్కలు చూపిస్తున్నది. పాత బస్తీలో మజ్లిస్ పార్టీని పాతరబెడుతుంది నాయన, పాతరబెడుతుంది నాయన, బాణం తీస్తుంది నాయన, బాణం వేస్తుంది అని మేము మొన్నదాకా పాటలు పాడినాం ఎలక్షన్లో. ఆమె ఒక బాణం తీసి ఇట్లా వేసినందుకే మా మసీదుకు చూపెట్టింది. మా మసీదుకి అయితే మసీదే బాణంతో కూలిపోయింది అన్నంత విధంగా మజ్లిస్ పార్టీ నానా యాగి చేసింది. కానీ ఆమె నిజంగా కూడా మజ్లిస్ పార్టీకి చుక్కలు చూపించింది. మజ్లిస్కు సంబంధించినట్టు ఓవైసీ రాముని గుడి దగ్గరికి వచ్చి, బ్రాహ్మణుల దగ్గరికి వచ్చి మంత్రాలు పాడి శివనామ స్మరణ చేయడం అనేది స్వాగతించదగ్గ విషయం. ఆమె చేయబట్టే అది అయింది. మేము ముస్లిం పార్టీకి వ్యతిరేకం కాదు, ముస్లింలకు వ్యతిరేకం కాదు, క్రిస్టియన్ పార్టీలకు వ్యతిరేకం కాదు, క్రిస్టియన్లకు కూడా వ్యతిరేకం కాదు. అందరూ సహృదయంతో ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ దేశం భారతదేశం, ఈ భారతదేశం మన తల్లి, ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ భారతీయులు. ఈ దేశం కోసం అందరూ పనిచేయాలి. ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవడైతే చేస్తాడో వాడిని మేము మతత్వవాది అంటాం, వాడు ఇక్కడ ఉండొద్దు అని చెప్తాం. కాబట్టి మేము ఇక్కడ మాధవీలత మజ్లిస్ పార్టీ యొక్క విధానాలను అన్నిటిని కూడా కళ్ళకు కట్టినట్లుగా టీవీలలో ఇళ్ళలో వచ్చినాయి. అక్కడ ప్రజాస్వామ్యం లేదు. అక్కడ ప్రజాస్వామ్యం ఏ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళకు తొత్తులు అవుతారు. ఆ పార్టీలన్నీ వీళ్ళకు, ప్రభుత్వం అంతా వీళ్ళకు అనుకూలంగా పనిచేస్తాయి. అక్కడ కరెంట్ బిల్లు కట్టి ఉండదు, అక్కడ డ్రైనేజ్ చక్కగా ఉండదు, అక్కడ ఇంటి బిల్లు కట్టరు. మీ పాత బస్సు చూసినట్టయితే చాలా డెవలప్ కానటువంటి స్లమ్స్ ఎన్నో ఉంటాయి. మేము తిరిగినప్పుడు అది చేసేది, సందుగొందులో దోమలు, పందుల గుంపులు, ఈగలు, దోమలు, అవే తప్ప ఆ డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంది. సరే, ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే, నా యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే, మాధవిలత గారు బూర్కా
అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా బూర్కా ఓపెన్ చేయడం అనేది ఇది ఏ రకమైనటువంటి చర్యగా చూడాలి? అందువల్లనే కదా వాళ్ళు రిటర్న్ మాధవిలత గారి పైన దాడి చేశారు అనేది ఒక టాపిక్. ఏం చెప్తారు దీని గురించి? సూటిగా చెప్పండి. దీని గురించి మాత్రమే చెప్పండి. నేను దీని గురించి చెప్తా. ఇప్పుడు ఎన్నికలు పెట్టిరా, ఎన్నికలలో ఎవరైనా ఓటేయాలి. ఓటేసేటప్పుడు ఏం పట్టుకపోవాలి? ఓటర్ ఐడి కార్డు. ఓటర్ ఐడిలో ఫేస్ కూడా ఉండాలి, అంటే ఫోటో గుర్తింపు కార్డు ఉండాలి. ఆ ఓటేసేటప్పుడు ఆ ఎలక్షన్ ఆఫీసరు ఆ ఫోటోను ఆమె ముఖాన్ని ఆయన ముఖాన్ని చూసి ఓటేయనిస్తారు. నువ్వు ఒక మతం అని చెప్పేసి నీ ముఖం చూపించకుండా నీ కార్డు చూపించకుండా నువ్వు ఓటేస్తా అంటే ఇది డెమోక్రసీ? ఇది ఇది ప్రజాస్వామ్యం? నువ్వు ఎవరెత్తానో తెలియదు, నీ ముఖం ఏందో తెలియదు, అసలు నీ ఓటు ఏందో తెలియదు, నీ ఫేస్ చూసుకొని చేయాలి కదా. అది అక్కడ ఉన్నటువంటి అధికారులు చేయలే. ఆమె క్యాండిడేట్గా షీ హ్యాజ్ రైట్. ఆమెకు అనుమానం వచ్చేది, వీళ్ళు ఎవరు చేస్తలేరు, పోలీసు వాళ్ళు చూస్తలేరు, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ కూడా చూస్తలేరు. ఎలక్షన్ వాళ్ళే కనుక ఒక లేడీని పెట్టి ఆమె బుర్కా తీసి ఈ ఫేస్ కలుస్తున్నదా అంటే ఆమె చేయకపోయేది. మరి అక్కడ చేస్తలేదు కాబట్టి చేయవలసి వచ్చింది. అది తప్పేం కాదు, క్యాండిడేట్గా ఆమెకు ఆ రైట్ ఉన్నది. ముస్లిం అయినంత మాత్రాన దొంగ ఓట్లు వేయాలన్నది ఏం లేదు కదా, కనబడాలి కదా. తప్పకుండా ఆమె ఫోటో ఐడి కార్డు చూడాలి, ఆమె ముఖం చూడాలి, ఓటు వేయాలి. అదంతే. ఆమె వాళ్ళు చేయలే కాబట్టి ఈమె చేసింది. రైట్ సార్. ఇక్కడ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ అనేది రెండు విధాలుగా ఉంది. ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. సార్ ఇక్కడ ఇప్పుడు ఎన్డీఏ కూటమినే రావాలి అని మీరు అంటా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కూటమి కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అది ఎట్లా అంటే ఇండియా కూటమి అనేది వస్తుంది అని అంటే అది చాలా అపహాస్యం, అది నమ్మదగినటువంటి విషయం కాదు. ఎందుకంటే ఇండియా కూటమి వస్తుంది అనుకుందాం. ఇండియా కూటమిలో ఎవరు ప్రధానమంత్రి? రాహుల్ గాంధీని దీదీ ఒప్పుకుంటుందా? అచ్చా, దీదీని యాదవ్ ఒప్పుకుంటాడా? ఇది కాని ముచ్చట. అసలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక 150 సీట్లు రావాలి కదా. ఇప్పుడు ఒక పెద్ద కూటమి అయితే ఆ కూటమిలో ఒక పెద్ద పార్టీకే ప్రధానమంత్రి ఇస్తారు. ఈయనకు 150 200 సీట్లు రావాలి కదా. అసలు వీళ్ళు పోటీ చేసిందే 250 సీట్లు. 150 ఎక్కడ వస్తాయి, 100 ఎక్కడ వస్తాయి? పాత 49 సీట్లు వస్తే గొప్ప. నేను మొత్తం నీకు టోటల్ ఉత్తర భారతదేశం అన్ని రాష్ట్రాల గురించి మీరు అవకాశం ఇస్తే 2 నిమిషాలు మాట్లాడతాను. పశ్చిమ బెంగాల్ కాబట్టి అది పగటిగల ఇండియా కూటమి రాదు, వాళ్ళ దానిలో ప్రధానమంత్రి కాడు. ఓకే సార్, ఇప్పటిదాకా 4 విడతల పోలింగ్ అయితే జరిగాయి సార్. ఇంకా 3 విడతల పోలింగ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఐ థింక్ 20th, 25th అండ్ June 1st. సార్ ఇక్కడ ఈ జరగబోయేటువంటి 3 విడతల పోలింగ్ గురించి మీ దగ్గర ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిది? అంటే ఇక్కడ 4 విడతల్లో ఎన్ని సీట్లను మీరు కైవసం చేసుకోబోతున్నట్టుగా మీ అంచనా, జరగబోయేటువంటి 3 విడతల్లో ఎన్ని వస్తాయి అంటే మీ ఎన్డీఏ కూటమికి, మీ అకార్డింగ్ టు యువర్ ఒపీనియన్ మీరు మీ అంచనా, అంటే మీరు చాలా సూటిగా అంచనా వేస్తూ ఉంటారు కదా, ఏం చెప్తారు? 4 విడతల పోలింగ్ 379 స్థానాలకు అయింది. 4 విడతలలో 379 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. ఇంకా 154 164 5, 6, 7 ఫేజ్లో జరగాలి. 20వ తారీఖు నాడు ఒక ఫేజ్, ఐదో ఫేజ్ ఉన్నది. 25కు ఒక ఫేజ్ ఉంది. June 1కు ఒక ఫేజ్. ఇలా 164 స్థానాలు ఎన్నికలు కావాల్సింది. ఈ 379 స్థానాలలో సౌత్ కొంచెం ఉంది కాబట్టి వాళ్ళకు తమిళనాడు, కేరళ ఈ 2 రాష్ట్రాలలో కొంచెం ఎడ్జ్గా ఉండే అవకాశం ఉంటుంది. తెలంగాణలో కూడా వాళ్ళు ఎడ్జ్ ఉండరు. తమిళనాడులో డిఎంకే పుణ్యవాణి, కేరళలో 8-9 సీట్లు అక్కడ వస్తాయి. ఆడ 8-9, ఇక్కడ ఒక 22-23
తర్వాత ఇక్కడ 3, 4, 2 తప్ప మిగతా అన్నిట్లో భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఫిగర్ చెప్పండి. ఇప్పుడు 379 4 విడతలు జరిగాయి. 379 కదా టోటల్, 4 విడతల వరకే. ఇందులో ఒక పర్టికులర్ ఫిగర్ చెప్పండి. 300 సీట్లు వస్తాయి. 379లో 300 సీట్లు వస్తాయి. ఇప్పటికే ఈ 4th ఫేజ్ వరకే బీజేపీ ఎన్డీఏకు మెజార్టీ వచ్చింది. నెక్స్ట్ జరిగే 164లో ఇంకా 100 వస్తాయి. 400 డెఫినెట్గా వస్తుంది. వాళ్ళు భయపడ్డట్టు జరుగుతుంది. ఏం జరుగుతుందంటే రిజర్వేషన్ ఏం తీసేయరు, కానీ ఈ దేశానికి అక్కడికి వచ్చే విధంగా, ఈ ప్రజలకు అక్కడికి వచ్చే విధంగా, పేద ప్రజలను ఏ రకంగా అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలనే విషయం లోపల రాజ్యాంగాన్ని అటు కావచ్చు ఇటు కావచ్చు ఆ రకంగా చేస్తుంది. ఈ దేశానికి మంచి జరిగేందుకోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. ముస్లిం రిజర్వేషన్స్ మీరు తీసేయబోతున్నారంట, నిజమేనా? రాజ్యాంగం నుంచి వెళ్ళి వాస్తవమా? రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనేది అంబేద్కర్ రాయలే. అంటే వెనుకబడిన వర్గాలకు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్కి, సమాజంలో అట్టడుగున్నటువంటి వర్గాలకు రిజర్వేషన్స్ ఇవ్వాలి అనేటువంటిది రాజ్యాంగంలో ఉంది. కాబట్టి ఇప్పుడు అది జరుగుతున్నది. రిజర్వేషన్ను మాకు 400 సీట్లు వస్తేనో 370 సీట్లు వస్తేనో తీసేయాలనేది అది వాళ్ళ ఊహ, అది కరెక్ట్ కాదు. ప్రధానమంత్రి గారు అలాగే హోంమంత్రి గారు కూడా క్లియర్గా చెప్పేసినారు ఆ రిజర్వేషన్ల జోలికి పోరు అని. ఓకే సార్, ఇక్కడ ఒక టాక్ వినిపిస్తూ ఉంది బయట, అంటే మేధావుల మధ్యలో వినిపిస్తున్నటువంటి ఒక చర్చ. అదేంటిదంటే ఆర్ఎస్ఎస్ చేతుల్లో నరేంద్ర మోదీ గారు నలిగిపోతున్నారు అనేది ఒక మాట సార్. అంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఏది చెప్తే ఆర్ఎస్ఎస్ ఆదేశానుసారమే మోదీ గారు అడుగులు వేస్తున్నట్టుగా ఇక్కడ ఒక పెద్ద చర్చ. ఇది వాస్తవం కాదంటారా? ఎక్కడ ఏం దొరకపోతే ఆర్ఎస్ఎస్ ఉందో పడతారు. అసలు ఆర్ఎస్ఎస్ అనేది రాజకీయంగా జోక్యం చేసుకోదు. కానీ మేమంతా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళమే. మా చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో మేము ఆ మట్టిలో బుర్రి మట్టిని అంటించుకొని దేశభక్తి అనే దాన్ని మా ఒళ్ళంతా పుణికిపుచ్చుకున్నటువంటి సంస్థ నుంచి వచ్చినటువంటి వాళ్ళము. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు జోక్యం చేసుకోదు. ఆర్ఎస్ఎస్కి ఒక ఆలోచన ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అన్నదమ్ములే. ఈ దేశానికి అపకారం ఎవరు చేసినా వాని గురించి మనము తప్పక వాన్ని చేయాలనేటువంటి ఆలోచనే తప్ప ఆర్ఎస్ఎస్ రాజకీయాల గురించి ఎప్పుడు అజ్జేది కాకుంటే మేము అందరం ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులమే. చాలామంది ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులే. కానీ ఆర్ఎస్ఎస్ ఈ దేశం కోసం పనిచేస్తుంది తప్ప దేశానికి ఏదో ఈ దిశ పోండి ఆ దిశ పోండి అని చెప్పేటువంటిది ఉండదు. అంటే ఇప్పుడు ఇదంతా అబద్ధమా? నరేంద్ర మోదీ గారు ఆర్ఎస్ఎస్ చేతుల్లో నలిగిపోతున్నారనే స్టేట్మెంట్లో క్లారిటీ ఉందా లేదా? ఫేకా ఇది? అది ఫేకే. అయితే భారతీయ జనతా పార్టీ యొక్క నిర్మాణం ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ ఒక ఏక వ్యక్తి పార్టీ కాదు. అంటే ఇప్పుడు మాకందరూ నరేంద్ర మోడీ మీరు మాత్రం వ్యక్తి పూజ చేస్తలేరా అని అంటారు. కానీ కాదు. ఇప్పుడు ఆ ఇందిరాగాంధీ, నెహ్రూ, రాజీవ్ గాంధీ వాళ్ళలాగా ఇక్కడ ఉండదు. సమిష్టి నిర్ణయం ఉంటుంది. అందరు కలిసి కూర్చుండి ఆలోచన చేస్తారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు. కాకుంటే అవసరం ఉన్నప్పుడు సలహా కోసము ఇంకా పెద్దలను కూడా అది చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీలో సమిష్టి నిర్ణయం ఉంటుంది. ఏం చేయాలన్నా కూడా 10 మంది కలిసి కూర్చుండి ఆలోచన చేస్తారు. ఈ నెల 27వ తారీఖున నల్గొండ, వరంగల్, ఖమ్మంకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతుంది. సార్ ఇక్కడ బీజేపీ ఈసారి ఏం జరిగినా కూడా ఖచ్చితంగా జెండా పాతబోతుందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు బయట. ఏం చూసి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు మీరు? అదే భారతీయ జనతా పార్టీ యొక్క వాయిస్, భారతీయ జనతా పార్టీ యొక్క ఉప్పెన ఈ దేశాన్ని కబలిస్తున్నది. రేపు 27న జరిగేటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు అఖండమైనటువంటి మెజార్టీతో గెలవబోతున్నాడు. ఏంటంటే ఆ మిగతా అభ్యర్థులకి మా అభ్యర్థికి ఆలోచన చేయండి.
మా అభ్యర్థి చిన్నప్పటి నుంచి సంఘము ఏబీవీపీ భారతీయ జనతా పార్టీ. ఆయనే ప్రచారకగా లాంటి జీవితాన్ని గడిపి లేట్గా మ్యారేజ్ చేసుకొని పార్టీ కోసం ఒక్క అడుగు కూడా పక్కకు వేయకుండా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు మా ప్రేమేందర్ రెడ్డి. మిగతా అభ్యర్థులు చూడండి, తీన్ పార్టీ, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ. అట్లాగే ఇంకొక మా మిత్రుడే ఉన్నాడు పాపం, ఆయనే మాతోటే ఉంటే బాగుండేది, ఏదో మొత్తం అయిపోయినట్టుగా ఆయనే వెళ్ళిపోయాడు. నేను ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తుంటే మీలాంటి వాళ్ళు చూస్తుంటే మాట్లాడుతుంటే విన్నా. అని ఏమన్నాడంటే, నేను ఎవరికి ఓటేయాలో నాకు అర్థమైతలేదు, నేను ఓటేసినోడు గెలితే మళ్ళీ నేను వేసిన పార్టీలనే ఉండడా వేరే పార్టీకి పోతాడు కావచ్చు, నేను ఎందుకు వేయాలి ఓటు అని అంటున్నాడు. అంటే పార్టీ ఫిరాయింపుల మీద ఓటర్లకు ఆ రకమైనటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి మీరు చూడండి, మేము చదువుకున్న వాళ్ళందరూ గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులు, విజ్ఞానవంతులు, మేధావులు, వీళ్ళు తప్పక ఆలోచన చేస్తారు. మేము ఓటర్ల దగ్గరనే కింద ఉన్నటువంటి చదువురు అన్నటువంటి వాళ్ళే మోదీ 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 బీజేపీ అని అన్నారు. ఈ పట్టభద్రులు గ్యారంటీగా ఆలోచన చేస్తారు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారు. సార్, ఇక్కడ తీన్మార్ మల్లన్న గురించి మీరు అన్నారు. అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న గురించి ఏమైనా నెగిటివ్ వస్తూ ఉందా? అసలు ఏముంది అంటే మీరు ఏదైతే చెప్పేదేదో పూర్తి చెప్పండి, అసలు ఏంటిది? పాపం ఆయన టీఆర్ఎస్ నుంచి ఇబ్బందులు పడ్డాడు. ఎవరిని పడతా వాళ్ళు ఎట్లా పడితే అట్లే ఇష్టం ఉన్నట్టుగా. భాష అనేది కరెక్ట్గా ఉండాలండి, డెమోక్రసీలో భాష అనేది కరెక్ట్ ఉండే. భాష నువ్వు వీడేంది వాడేంది పీక్తడా గీక్తడా అని మాట్లాడు, అది కరెక్ట్ కాదు. నువ్వు చెప్పేది ఏదో కరెక్ట్గా చెప్పాలి. అట్లా నువ్వు ఏదో చేసి వీడు అని చెప్పేస్తే నేను టీఆర్ఎస్ వాళ్ళు నేను తీసి జైలు పడేసిన ప్రయత్నం చేస్తే బీజేపీ వాళ్ళ దగ్గర సహకరిస్తే బీజేపీ వాళ్ళు నేను సహకరిస్తే ఓహో మా బండి సంజయ్ గారు అది అని చెప్తుంది, మా కిషన్ రెడ్డి గారు అని చెప్తుంది. మళ్ళీ ఏమైంది, ఈ బీజేపీలో ఆటలు సాగాయి కదా, ఎట్లా పడితే అట్లే ఉంటే సాగాయి కదా, అందులోకెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో నిన్ను ఎంపీ అడుగుతుంది, ఎమ్మెల్యే అడుగుతుంది, ఎంపీ అడుగుతుంది, అది కాక ఇది కాక ఆఖరికి నిన్ను ఈ నెల పంపారు. ఓకే, దానికి వచ్చినాం. మరి ఇట్లాంటి వాళ్ళను మేధావులు అంగీకరిస్తారా? మేధావులు ఇలాంటి పార్టీ ఫిరాయింపు చేసేటోళ్ళను, ఎట్లా పడితే అట్లా మాట్లాడను, ఏ రకం పడితే బ్లాక్ మెయిల్ చేసేటోళ్ళను, పత్రికా వృత్తి అంటే ఎట్లా ఉంటుంది, ఎంత నిజాయితీగా ఉండాలి. నువ్వు ఏం కాకముందే బ్లాక్ మెయిల్ అంటే నువ్వు ఏమన్నా అయితే ఆగుతావా? ఇది ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేస్తారు. సార్, ఇక్కడ ఒక్క నిమిషం. తీన్మార్ మల్లన్న గారు బ్లాక్ మెయిలర్ అన్నారు, ఎలా? బ్లాక్ మెయిలర్ అంటే ఎలా అనంటే, బీజేపీ నుండి కాంగ్రెస్ తింటివి, కాంగ్రెస్ నుండి బీజేపీని తింటివి, మళ్ళీ వీళ్ళకి వెళ్తే ఇళ్ళనే ఉంటామని కూడా నమ్మకం లేదు, అదే బ్లాక్ మెయిలర్. ఇక నువ్వు నాతో ఇంకా మిగతా విషయాలు ఎందుకు చెప్పిస్తావు? ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఒక పార్టీ పోయి బ్లాక్ మెయిల్ చేసినట్టే కదా. నువ్వు అక్కర ఉన్నప్పుడు అక్కర తప్పినాక ఓడదంటాక ఓడమల్లప్ప, ఓడదాక బోడమల్లప్ప, మీ అందరికి ఎరికే కదా. మళ్ళా నన్ను ఎవరు జైల్లోకి పంపారు, ఎవరు కేసు పెట్టారు, ఏ పార్టీ తీసుకొచ్చింది, మళ్ళీ ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడి పోయిండు, అదే బ్లాక్ మెయిలింగ్. ఇంకా విషయాలు ఇంకేం కావాలండి మీకు? ఓకే సార్, ఇప్పుడు జూన్ 4న వెలువడేటువంటి తీర్పు, ఈ తీర్పు గురించి ఫైనల్లీ ఇప్పుడు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఇప్పుడు మా పట్టభద్రుల సోదరులందరికీ నేను విన్నపం చేస్తున్నా, మంచి పార్టీకి అవకాశం ఇవ్వండి. మాకు ఒక్కడే ఎమ్మెల్సీ ఉన్నాడు పెద్దల సభలో, ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించి ఇంకో 2వ సభ్యుడిగా ఆశీర్వదించండి. ప్రశ్నించే గొంతుక, మంచి తెలివికల్లోడు ప్రేమేందర్ రెడ్డి గారు, చదువుకున్నాడు, ఎంఏ ఎల్ఎల్బి, ఒక న్యాయవాదిగా కూడా ఆయన తెలివికలవాడు, ముఖ్యంగా జాతీయవాది, ఈ దేశభక్తుడు, ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఏం కావాలో ఆలోచన చేసేటువంటి ఒక నిఖరమైనటువంటి జాతీయవాది. ఆయన్ని గెలిపించాలి. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ 4వ తారీఖు నాడు వాళ్ళందరూ తయారుగా ఉన్నారు, కుంకుమలు చల్లుకొని ఎగిరి దునికడానికి తయారుగా ఉన్నారు. మేము ఖచ్చితంగా 400 సీట్లకు మేము ఏం తక్కువ కాకుండా గెలుస్తాము. గెలిస్తే వాళ్ళు అనుకున్నట్టుగా ఈ రాజ్యాంగాన్ని సవరించడమో లేకపోతే రిజర్వేషన్లు తీసేయడమో ఉండదు. కానీ మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మత ప్రాతిపదికన ఉండే రిజర్వేషన్లు రద్దు చేస్తాం. ఈ దేశంలో కామన్ సివిల్ కోడ్ తప్పక తెస్తాం.
ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి పరులందరి భాగవతం విప్పి వాళ్ళందరి కటకటాల వెనుక పంపిస్తాం. ఈ దేశంలో కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడి కుటుంబ రాజకీయాలు లేకుండా సామాన్యుడు కూడా రాజకీయాల్లో ఉండే విధంగా మేము పనిచేస్తాం. వాళ్ళ భయం ఇదే. ఈ అవినీతి పరుల ఆటలు ఎట్లా కట్టిస్తారో మేము ఈ రకమైనటువంటి స్కాములు ఈ రకమైనటువంటి రకరకాలుగా ఉన్నటువంటి ఎట్లా బయట పెడతారో అందుకోసమే వాళ్ళు అది చెప్పలేక ఇది చెప్తున్నారు. వాళ్ళని మాత్రం గ్యారంటీగా మోడీ ఇచ్చిపెట్టడు. ఆయన ఖచ్చితంగా ఎవరైతే అవినీతి పరున్నారో వాళ్ళందరి చిట్టా బయటికి తీసేస్తాడు. అవినీతి పరుల ఆట కట్టిస్తాడు. అంతే తప్ప ప్రజలకు మంచి జరిగేందుకోసం ప్రయత్నం జరుగుతుంది. ఓకే, సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతుంది మీ ముందు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.